క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా. క్యారెట్స్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి అందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా. ఈ విధంగా వేయించుకోవాలండి. పచ్చివాసన అనేది ఉంటే హల్వా అనేది అంత టేస్టీగా ఉండదు, కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కింద అడుగంటేసి మాడువాసన అనేది వస్తుంది. అలా మాడువాసన వస్తే హల్వా అనేది టేస్టీగా రాకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలపకుండా అలాగే వదిలేస్తే కింద అడుగంటేసి ఈ తురుము అనేది మాడిపోతుందండి. కాబట్టి ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇంకా కలర్ మారిన తర్వాత ఈ క్యారెట్ తురుము అనేది పక్కన తీసి పెట్టుకోవాలి. చూడండి, 1/2 లీటర్ పాలు వేడి చేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం అందులోకి చక్కెర యాడ్ చేసుకొని తరువాత మనం ఈ వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం పాలు వేడి చేసుకోవాలి. పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము అనేది వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి, స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవి అంతే, మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. చూడండి, అంతే. చూడండి, క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. నాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేశాను. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.